నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కడియద్దులో జరిగిన ఆలయ పునఃప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు. మహిళలు బాలికల రక్షణే ధ్యేయంగా అభయ మహిళా రక్షణ దళం పనిచేస్తుంది. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్. విద్యార్థి దశ నుండి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి. భీమడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ. తాడేపుగూడెం ఆర్టీసీ బస్టాండ్లో డయల్ ఎవరి డిఎం కార్యక్రమం నిర్వహణ. పలు సూచనలు చేసిన ప్రయాణికులు. అండర్ 13 చెస్ ఓపెన్ అండ్ గర్ల్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన కొల్లా భవన్, గొర్లి నైనా. తాడేపుగూడెం రూరల్ మండలం కడియద్దు గ్రామంలో గురువారం శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవాదాయ మాజీ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు, సర్పంచ్ యాతం కోటేశ్వరి, బోరయ్య దంపతులు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీ దారపరెడ్డి దుర్గాదేవి, శ్రీనివాస్ దంపతులు, కొలుకులూరు ధర్మరాజు, రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు చలంచెర్ల మురళీమోహన్ రావు, మద్దిపాటి సత్యనారాయణ, పరిమి వెంకటేశ్వరరావు, యాతం వెంకటరమణ, చలంచెర్ల శ్రీనివాసరావు, పాకనాటి తాతాజీ, దారపరెడ్డి దానయ్య, యాతం సూర్యచంద్రరావు, కుంచే గంగారావు, గట్టెం సూరిబాబు, దారపరెడ్డి సత్యనారాయణ, యాతం శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గురువారం ఉదయం 9:35 ఆలయ ప్రధాన అర్చకులు పావులూరి కాశీ విశ్వనాథ శాస్త్రి, శైవాగమ పండితులు ఉండి సత్య శివరామకృష్ణ శివాచార్య ఆచారత్వాన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మంగళ బుధవారాల్లో విగ్రహాలకు పూజలు జరిగాయి. గురువారం సాయంత్రం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి శాంతి కళ్యాణం జరిగింది. పండు బలం తీసుకురాను. ₹1 ఇచ్చింది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం కడియద్దు గ్రామం. నేను దేవాదాయ ధర్మాదాయ మంత్రి అయినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా గ్రామానికి సంబంధించిన మరి సోదరుల మిత్రులందరూ కూడా రావడంతో ఇక్కడ ఎప్పటి నుంచో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది, స్వయంభూగా ఉంది. దాన్ని పర్మనెంట్గా ఆలయ నిర్మాణం చేద్దాం అనుకున్నాను. 100 సంవత్సరాలు ఉండాలంటే రాజుతో దేవాలయం పురాతన కాలాల్లో ఎలా అయితే నిర్మాణం చేశారో అటువంటి నిర్మాణం చేపడితే బాగుంటుందని అన్నాం. దానికి అందరూ ముందుకు వచ్చారు. ₹1 కోటి శాంక్షన్ చేశాను. దాంట్లో 3వ వంతు గ్రామస్తులందరూ కూడా చాలా ముందుకు వచ్చి సహకరించారు. అది ఇవాళ పూర్తయింది. ఇవాళ విగ్రహ ప్రతిష్ట ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా క్షేత్రంగా కొలుస్తారు తమిళనాడులో, పళని క్షేత్రంలో, అక్కడ ఆ స్వామి ఎలా ఉంటాడో ఆ స్వామిని ఇక్కడ పెట్టాలని అందరూ కూడా తలపెట్టారు. అటువంటి విగ్రహాన్ని కూడా మనం తమిళనాడులో
ఏదైతే మనం ఈ విగ్రహాలని తయారు చేస్తారో అక్కడ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఇవాళకి ఈ ముహూర్తం కుదిరింది. అందరూ కూడా మరి సువాసిని మాతలందరూ దంపతులతోటి మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్ల పాపలతోటి ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, ఈ కడియత్త గ్రామ ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన అనుగ్రహం, ఆయన ఆశీస్సులు అందరికీ సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రాజకీయాలకి దైవ కార్యక్రమాలకి సంబంధం లేదు. రాజకీయాల్లో గెలిపోవటం సహజం. ఇవాళ కొత్తగా నేను రాజకీయాల్లోకి రాలేదు. 30 సంవత్సరాల నుంచి నేను ఆ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాల్లో తాడేపల్లిలో నేనే అభ్యర్థిగా ఒక పార్టీకి సంబంధించి కొనసాగుతూ వస్తూ ఉన్నాను. కాబట్టి అదే ప్రజలు ఒకసారి ఒకరిని గెలిపిస్తారు, ఇంకోసారి ఇంకోళ్ళు గెలిపించవచ్చు. అంత మాత్రాన మనం ప్రజలు మనకు దూరం అయ్యారనో లేదా ప్రజలు మనకు సంబంధం లేరని అనుకోవాల్సిన బాధ్యత ఆ భావన ఏమి రావసరం. అందరూ మన సోదరులే, అందరూ మన సోదరిమణులే. కడియద్ద గ్రామంలో రంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణం చేసి స్వామివారిని ప్రతిష్ఠ చేసి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సహకారం అందించిన ప్రతి దాతకి కూడా ఈ గ్రామ ప్రజల తరపున ఇవాళ మేమందరం కూడా కలిసి వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ గ్రామస్తులు ఎంత రంగరంగ వైభవంగా ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి, అంటే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలసడం వల్ల ఎన్నో కొన్ని ఏళ్ల తరబడి ఈ స్వామివారు ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో వ్యాపారస్తులు వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా, అలాగే వివిధ విద్యార్థులు చదువుల రీత్యా వాళ్ళు ఎంతో సహకారం అందించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఉండాలని, ఈ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఈ గుడికి ఆహ్వానించి నాకు ఆ స్వామివారిని చూసే భాగ్యం, అదృష్టం కలగజేసి స్వామివారి ఆశీస్సులు నాకు ఉండే విధంగా కలగజేసినటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రతి కార్యకర్తకి, ప్రతి కుటుంబంలో కూడా పాల్గొన్నటువంటి ప్రతి కమిటీ సభ్యుడికి కూడా పేరు పేరున శిరస్సు వంచి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కడియద్ద గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం, స్వయంభూ క్షేత్రం. ఈ స్వయంభూ దేవాలయంలో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమంతో మరలా స్వామివారి దేవాలయం నూతనంగా నిర్మించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సహాయ సహకారాలతోటి మరియు గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల యొక్క అందరి సహాయ సహకారాలతోటి నూతనంగా శిలా దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం త్రయాన్నిక దీక్షగా శైవాగమోక్తంగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిపించడం జరిగింది. 50 మంది భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. బాలికల మహిళల రక్షణే ధ్యేయంగా అభయ మహిళా రక్షణ దళం పనిచేస్తుందని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం భీమడోలు మండలం పొలసానిపల్లిలో అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ముగింపు అభయ మహిళా రక్షణ దళంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పలు చట్టాలు, మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, ర్యాగింగ్, ఈవ్టీజింగ్, ఇతర నేరాల నుంచి రక్షణ తదితర అంశాలపై మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ కాంతిప్రియ, భీమడోలు ఎస్ఐ సుధాకర్లతో కలిసి డీఎస్పీ శ్రవణ్ కుమార్ అవగాహన కల్పించారు. భీమడోలు సిడిపిఓ విజయలక్ష్మి, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ జె రాజేంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఈనాటి మీరు రేపు ఈ దేశపు ఆస్తి, ఈ దేశపు నిర్మాతలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ దేశంలో రేపొద్దున మీ అందరికీ వివాహాలు అవుతాయి, మీకు వాళ్ళ పిల్లలు పుడతారు. వీళ్ళందరికీ కూడా ఏమన్నారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. సో మీరు చదువుకుని మీరు వివాహం అయిన తర్వాత మీ బిడ్డలకు మీరు చదువు చెప్పడం ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు శత్రువు ఏంటంటే సెల్ ఫోనే, లేదా మీ ఇన్స్టా అకౌంట్, లేదా ఫేస్బుక్, ఇంకేదన్నా అదర్ థ్రెడ్ గిడ్ అలాంటి అంతా మీకు తెలియకపోవచ్చు. అట్లాంటి అకౌంట్స్ కూడా డేంజర్. తర్వాత మీ అందరికీ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పారు. దయచేసి మళ్ళీ మా పిల్లలు వస్తారు, మా ఆడపిల్లలు మీతోటి ఒక్కరితో ఒకళ్ళు మాట్లాడతారు. మనస్ఫూర్తిగా వాళ్ళకి మీ మీద ఏదన్నా అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఎవరైనా సరే, మీకు చెప్పారు కదా బ్యాడ్ టచ్ గురించి ఏంటో చెప్పారా? అందరూ గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీ సొంత బంధువులు కానీ, మీకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ మీతో బ్యాడ్గా బిహేవ్ చేస్తే మీ మదర్కి ఇన్ఫామ్ చేయాలా. మీ మదర్ను కూడా లొంగకపోతే మీ టీచర్స్ ఇక్కడికి వస్తారు కదా, మేడమ్స్కి చెప్పాలా. ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కూడా చెప్పుకోవచ్చు. మీరు చదువుకోండి, బాగా చదువుకోండి, బాగా చదువుకోండి అని ఎందుకు చెప్తున్నావు? బాగా చదువుకుంటాం వల్ల ప్రశ్నిస్తాం. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. మీరు అన్నీ నేర్చుకోండి, లైఫ్ స్కిల్స్ పెంచుకోండి. ఈ చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద, మహిళల మీద, వృద్ధుల మీద జరిగేటువంటి లైంగిక దాడులు కానీ, వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు కానీ జరుగుతుంటే వాయన్నీ కూడా నిరోధించడానికి, అరికట్టడానికి మన జిల్లా ఎస్పీ గారు ఈ మంత్ 6న మన ఐజీ సార్ గారు అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి అభయ ప్రోగ్రామ్ని లాంచింగ్ చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లలందరికీ కూడా అభయం అనమాట. చిన్నపిల్లల మీద ఏదన్నా అఘాయిత్యాలు జరిగినా, మహిళల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా ఇమ్మీడియట్గా ఒక నెంబర్ అనేది సారు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఏ నెంబర్ అది? 9550351100. ఆ నెంబర్కి ఎవరన్నా కూడా మీకు మీ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా సరే మాకు పలానా ప్రాబ్లం ఉందని కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా ఇమ్మీడియట్గా మీరున్న ప్లేస్ దగ్గరికి 10 to 20 minutes లోపే మీ దగ్గరికి పోలీస్ అనేది రీచ్ అవుతారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞాన సంపద సిద్ధిస్తుందని, విద్యార్థి దశ నుండి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని భీమడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు, బహుమతి ప్రదానం జరిగింది. గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ పద్మావతిదేవి, ఎక్సైజ్ సిఐ బి సత్యనారాయణ, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వై సుధాకర్, ఎక్సైజ్ ఎస్ఐ శివధర, ఎంఈఓ భాస్కర్ కుమార్, సత్యం ఫౌండేషన్ అధినేత బాలనాగు, విజయసారథి, మానవతా చైర్మన్ గుల్లా నాగరాజు పాల్గొన్నారు. విద్యావేత్త జటావల్లభుల సాయిరామును సత్కరించారు. 150 మంది విద్యార్థులకు బహుమతులను అందించారు. రాజులు దేవాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు కాపాడేవారు, నిర్వహించేవారు అన్నమాట. వారి సంతతి నుంచి నేటి మన భీమడోలు మండలంలో లేదు భీమడోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, దీన్ని సహాయం చేస్తూ, సమయపాలన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గురువారం డిఎం వైఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో డైలేవర్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రయాణికులు ఫోన్ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం డిఎం మాట్లాడుతూ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గాను కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల ప్రయాణికులందరికీ కూడా వారి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు, అదేవిధంగా డిపోకి ఆదాయం పెరగడానికి వారి దగ్గర నుంచి సలహాలు, సూచనల కోసం అని చెప్పి డైలీవర్ డిఎం ప్రోగ్రాం కండక్ట్ చేశామండి. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు మనకి 5 కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఒకటి ఆచంటకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేమవరం అనే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఒక రికమెండేషన్ వచ్చింది. తర్వాత జుగోలపాలెం దగ్గర ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో బస్సులు ఆపట్లేదు,
తద్వారా విద్యార్థులకి ప్రయాణికులకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకోటి తణుకు నుంచి తాడేపల్లిగూడెం రావడానికి రాత్రి 9:30 సమయంలో బస్సు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా తాళ్ళ ముదునూరుపాడులో బస్సులు ఆగట్లేదు, అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టించండి అని చెప్పేసి కోరారు. అది కూడా ఒక బస్ స్టాప్ పెట్టిస్తామండి, దానికి వారు వచ్చి వివరం చెప్తున్నారు, అది దాని ప్రకారం చేస్తామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అండర్-13 చెస్ ఓపెన్ అండ్ గర్ల్స్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని ఓపెన్ విభాగంలో NTR జిల్లాకు చెందిన కొల్లా భవన్, బాలికల విభాగంలో విశాఖ జిల్లాకు చెందిన నైనాకు దక్కించుకున్నారు. 3 రోజులుగా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పోటీలు జరిగాయి. గురువారంతో ముగిశాయి. ఆంధ్ర అసోసియేషన్ చైర్మన్ KV శర్మ, రాష్ట్ర కార్యదర్శి K జగదీష్, వైస్ చైర్మన్ CHARK వర్మ, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్స్ చేసిన సింగం సుబ్బారావు చేతుల మీదుగా విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతి ప్రదానం చేశారు. ఓపెన్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన హేమలవర్ధన్, బాలికల విభాగంలో ద్వితీయ స్థానం ప్రకాశం జిల్లాకు చెందిన అమృత గొంతకల్చి దక్కించుకున్నారు. సింగం పట్టాభి జానకమ్మల ట్రస్ట్ తరపున సింగం సుబ్బారావు బహుమతులు స్పాన్సర్ చేశారు. అండర్-7 విభాగంలో తాడేపగూడానికి చెందిన A శశాంక్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. P జోగేందర్, సత్తి రిత్విక్ రెడ్డి,
సమిత, కోమల్, నిఖిత్, లేఖన, జయశ్రీ గెలుపొందారు. ఇంకా ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ సెక్రటరీ ఎస్ఎస్ చంద్రశేఖర్, దాట్ల జగన్నాథరాజు, చీఫ్ ఆడిటర్ పనికుమార్, రామసుబ్బారెడ్డి, ధనలక్ష్మిలు పాల్గొన్నారు. యోగా అండ్ చెస్ రెండు భారతదేశంలో పుట్టి ప్రపంచానికి వ్యాపించిన అద్భుతమైన మేధా సంబంధమైన ఆరోగ్య సంబంధమైన పోటీ. ఈ రెండు సమన్వయం అవుతే రెండు గేమ్లు మనం సమన్వయం తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే మన పిల్లలకు మన యొక్క క్రమశిక్షణ, మన మేధాశక్తిని పెంచి మనం ఉజ్వల భవిష్యత్తుని అందించడం అవుతాం. దీనికి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రథమ గురువు తల్లి, తండ్రి వారి యొక్క పిల్లల్ని విద్యతో పాటు ఆటలో కూడా నైపుణ్యం పెంచినప్పుడు ఆట అనేది వాటిని అంటే ఇంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, అందరికీ విజయం సిద్ధించకపోవచ్చు, కానీ వాటిని మనుషుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి వీలవుతుంది. 3 రోజుల నుంచి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మేధాశక్తిని ఎలా ఉపయోగిస్తున్నారని చెప్పి చూస్తూ కూడా ఈ ఉన్నటువంటి పేరెంట్స్కి వాళ్ళకి ప్రోత్సాహం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ఈ ఆటల పోటీలతోనే కాదు, మనకి విద్య ఎంత ముఖ్యమో అలాగే ఈ ఆటల పోటీలు కూడా అంతే ముఖ్యము. వాళ్ళ మేధాశక్తిని పెంచి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు మన ఇక్కడ ఉన్న ఈవేళ చదువుకుని మన ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళినప్పుడు, ఇతర రాష్ట్రాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి దేశాలకు కూడా వెళ్ళినప్పుడు ఎంతో వీళ్ళందరికీ స్ఫూర్తి ఉండాలంటే కనుక మేధాశక్తి అవసరం. అలాంటి మేధాశక్తి ఏ స్పోర్ట్స్లో కన్నా అన్ని స్పోర్ట్స్లో కన్నా కూడా ఇక్కడ చెస్ స్పోర్ట్స్లోని వాళ్ళ మేధాశక్తి తెలుస్తుంది. అలాంటి మేధాశక్తి ఈవేళ చిన్నారి అనే పాప అలాగే జోగేంద్ర అనే బాబు ఈవేళ మంచి ఒక రాష్ట్ర స్థాయిలో నుంచి కూడా ఒక ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఇచ్చేసి ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి చిన్నారులో 2 విజేతలు విజయం సాధించారు. ఎంతోమంది ఇప్పుడు చేశాం. మొదటి విజేత చిన్నారికి, అలాగే రెండో విజేత అయినటువంటి జోగేంద్ర, అంటే మా బావగారు మనవడైన జోగేంద్ర బ్యాక్స్ అధినేత జోగేంద్ర కూడా ఈరోజు ఇక్కడ ప్రైజు సాధించారు. ఇక్కడికే ఈ తాడేపల్లిపట్నంలో చెస్ చిన్నారికి కూడా అందరికీ కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వచ్చి పాల్గొన్నారంటే దీని వెనకాల ఎందరో పెద్దలు ఎంతో వ్యయ ప్రయాసాలు చేసి కృషి చేసి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడం జరిగింది. దీనికి అహర్నిశగా నెల నుంచి అన్ని రకాలుగా కష్టపడతాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లో తాడేపల్లిపట్నం ఇటువంటి చెస్ కార్యక్రమాలకు కానీ ఎటువంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు కానీ వేదిక అవ్వాలని, దానికి మేము ఎప్పుడు కూడా మా వంతు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ లయన్ PMJF మదన్ మోహన్ అగర్వాల్ కుమార్తె సోనియా అగర్వాల్, సాహిల్ అగర్వాల్ పెళ్లిరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు VVN లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కడకట్ల జనతా ఆసుపత్రిలో పేదవారికి బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. తిమ్మరాజుపాలెం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం సాయంత్రం అన్నదానం చేశారు. తాడేపూడెం పట్టణంలో కడుతున్న సూర్య దేవాలయానికి నిర్మాణానికి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు PV సూర్యనారాయణ మూర్తికి 10,116 రూపాయలు చెక్ అందించారు. కార్యక్రమంలో లయన్స్ సీనియర్ నాయకులు దాట్ల లక్ష్మీపతిరాజు, సెక్రటరీ చిన్నం జగదీష్, LSV నాగేశ్వరరావు, గరికపాటి బాపయ్య శర్మ, సన్నిధి సూర్యనారాయణమూర్తి, గ్రంథి సత్యనారాయణ, పెరూరి కాశయ్య, పచ్చా వెంకటేశ్వరరావు, చిన్నం మనీంద్ర, పడాల మహేశ్వరరావు, PB సూర్యనారాయణమూర్తి, కోడూరి శ్రీరామచంద్రమూర్తి, ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మంచి డిసిప్లిన్ కుటుంబం నాకు బాగా పరిచయం ఉన్న 1970 నుంచి తెలుసు. అర్జున్ లాల్ గారు, ఆయన యొక్క కుమారుడి మన అగర్వాల్, మన్మోహన్ అగర్వాల్ గారు. నాకు అప్పటి నుంచి తెలుసు. ఆయన చాలా మంచి డిసిప్లిన్ కుటుంబం. ఆయన ఏం చెప్తే అది అలాగే. ఆయన ఎప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు, దాన్ని డిసిప్లిన్గా ఉండేవారు. నేను ఈయన చూసిన తర్వాత నాకు వాళ్ళ ఫాదర్ని అడిగాను, ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారు. చాలా 2-3 సార్లు కలవడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చిన మా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. అగర్వాల్ గారికి, సోనియా అగర్వాల్ గారికి, వీళ్ళందరికీ నా ఆశీస్సులు. మన మదన్ మోహన్ అగర్వాల్ RC గారి
వారి అమ్మాయి సోనియా అగర్వాల్ అండ్ సాహిల్ అగర్వాల్ వారి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజున ఈ చారిటీ ప్రోగ్రాము చేయడానికి ఆయన సంకల్పం. అందరూ ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఆయన చారిటీ ప్రోగ్రాంలో భాగంగా మొదటగా ఆయన సూర్యనారాయణమూర్తి దేవాలయం కడుతున్నారు తాడేపల్లిగూడెంలో. ఆయన మన సూర్యనారాయణమూర్తి గారు లైన్ మెంబరు. ఆయనకి 10,116 రూపాయలు ఆయన ఈ సందర్భంగా గుడి నిమిత్తం ఇస్తున్నారు. అలాగే ఒక 15 మంది పేద బ్రాహ్మణులకి రైసు, దుప్పట్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక కార్యక్రమం తిమ్మరాజుపాలెంలో అనాథ శరణాలయానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం ఆయన భోజనం ఖర్చు మొత్తం అంతా కూడా ఈ సందర్భంగా ఆయన భరిస్తున్నారు. ఇటువంటి సేవా తత్పరులు మనకి లైన్ లైన్ సభ్యులుగా ఉండటం మనందరికీ గర్వకారణం. ప్రతి కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్ గారి కుటుంబంలో ఏ కార్యక్రమం అయినా మంచి కార్యక్రమంలో నేను ముందుంటానని ముందు మా అందరికీ కూడా పుషింగ్ ఇవ్వడం ఆయనకి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ కుమార్తె అయిన సోనియా అగర్వాల్ గారు, సాహిల్ అగర్వాల్ గారి పెళ్లి రోజు సందర్భంగా ఈ పేదవారికి దుప్పట్లు, బియ్యం, అలాగే నిత్యావసర సరుకులు, అదేవిధంగా సూర్య దేవాలయానికి 10,116 రూపాయలు, అదేవిధంగా తిమ్మరాజుపాలెం వృద్ధాశ్రమం నందు కూడా గత సంవత్సరం కూడా ఆయన ఇదే కార్యక్రమంలో ఇలాగే మంచి కార్యక్రమాలు చేశారండి. ఉదయం టిఫిన్ కాడించి భోజనం, సాయంత్రం భోజనం, అదేవిధంగా అదే కాకుండా నిడదవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా మా లయన్స్ క్లబ్ తరఫున ఎంతో కృతజ్ఞతగా మేము ఉంటామండి. అదేవిధంగా ఈ కార్యక్రమంలోని మా అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు కూడా ఆయన ఎంత బిజీ అయినా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మాకు తోడ్పడుతున్నందుకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి, లయన్స్ క్లబ్ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరందరూ మా అమ్మాయి వాళ్ళని ఆశీర్వదించుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. స్థానిక 4వ వార్డులో గురువారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పట్నా రాంపండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఎర్రబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతుందని వీరు తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకుని మహాలక్ష్మి నగర్లోని బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ గృహంలో ఆయన ఆధ్వర్యంలో కర్రి వెంకట రాజగోపాలరావు, లక్ష్మీ శ్యామల దంపతుల కళా వేదికగా తృతీయ హరికథా సప్తాహం జరిగింది. 4వ రోజుగా బుధవారం పార్వతీ కళ్యాణం హరికథ జరిగింది. సీనియర్ దివ్యజ్ఞులు సమాజ సభ్యులు, విశ్రాంతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎల్వి ప్రసాద్ వారిచే సుందరాకాండ ప్రవచనం జరిగింది. కర్రి ప్రభాకర్ బాలాజీ దంపతుల నిర్వహణలో హరికథా సప్తాహం జరుగుతుంది. కూర్చోప్పుడు ఆడవాళ్ళు భర్తలకి పతివ్రతల వాళ్ళు నెలకి ఆ ఊర్లో ఇంకొకరు స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న షిరిడి సాయి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య నిర్వహణలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తెల్లవారుజామున కాకరహారతి, స్వామివారికి వివిధ పండ్ల రసాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయినాథుడికి పూజలు చేశారు. ఉదయం 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి వివిధ పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్రములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30కి కాకడహారతి దగ్గర నుంచే బాబావారికి వచ్చి అందరూ కూడా అభిషేకంలో అది పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధన పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి బాబావారికి పాటలు కావాల్సిందిగా కోరుచున్నాం.
స్థానిక 5వ వార్డు భవితా కేంద్రంలో పోతురాజు శ్రీనివాస్ శ్రీదేవి దంపతుల కుమార్తె ప్రియా గీతిక్ జన్మదినం పురస్కరించుకుని దివ్యాంగుల విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. దివ్యాంగ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోతురాజు శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు, ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య, గంధం బాబు, రాకుర్తి కిరణ్, పోతురాజు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో మా ప్రియా గీతిక మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు, దేవి గారు మరి పిల్లలకి సమక్షంలో కేక్ కట్ చేయించి విద్యార్థులకు అందజేసి మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ప్రియా గీతకి ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు చేసుకొని దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీనివాస్ గారి అమ్మాయి బంగారు తల్లి ప్రియా పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన తాడేపులగూడెం సుబ్బారావుపేటలో 5వ వార్డులో ఉన్నటువంటి భవితా స్కూల్లో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా పుట్టినరోజు అంటే బంధువులతోని మరియు స్నేహితులతో అంగు ఆర్భాటాలతో చేసుకునే మరి ఇలాంటి రోజుల్లో మా మిత్రులు శ్రీనివాస్ గారికి ఇలాంటి మంచి ఆలోచన రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. వారు మా మిత్రుడు అవడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమమైనా చేయాలంటే, ఏ సేవా కార్యక్రమమైనా చేయాలంటే ముందుండే వ్యక్తి మా శ్రీనివాస్ గారు. మరి అలాంటి వ్యక్తి వాళ్ళ అమ్మాయి బంగారు తల్లి ప్రియా పుట్టినరోజుని మరి ఈరోజు ఇక్కడ మన భవితా స్కూల్లో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులతో వారే స్వయంగా వండి వారి కుటుంబ సభ్యులు మరి పిల్లలకి ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాదాన్ని మరి ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. కార్మిక చట్టాల 4 కోడ్ల విధానాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26వ తేదీన 4 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తలపెట్టిన కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. గురువారం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ఉల్లిపాయల కార్మికుల యూనియన్ ఆఫీసు వద్ద చల్లా చంద్రరావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి సిఐటియు నాయకులు సిరపురపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, అల్లు సుబ్బారావులు మాట్లాడుతూ నేషనల్ మానిటైజేషన్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరక వెంకట్రావు, బేతా అప్పారావు, కేతిరెడ్డి అప్పన్న, గొర్ల రమేష్, వైగల వెంకటేశ్వరరావు, దొర్ల సీతయ్య, పిలగంటి దుర్గా, మీసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖున కలెక్టర్ ఆఫీసు దగ్గర 4 సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. దీనికి మన జిల్లా ఆఫీస్ బ్యారస్లో చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ ధర్నా ఉద్దేశం ఏంటి అనేది మన కార్మికులందరికీ కూడా తెలియపరచాలి, జనరల్ బాడీలు వేయాలి అనే ఆఫీస్ బ్యారస్లో ఈ అంశాన్ని తెలియపరచడం జరిగింది. దీన్ని 15 డిమాండ్లతోటి రేపు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3వ తరము తన విధానాలను అమలు చేయడంలో మాత్రం తన పూర్తి శక్తి సామర్థ్యాలతో ఏ రకంగా అమలు చేసిందో మైనార్టీలో ఉన్నా కూడా అదే విధానాలని అమలు చేస్తుంది. ప్రైవేటీకరణం చేస్తుంది మన చట్టాలన్నీ కూడా. ఈ రోజున పరిశ్రమలన్నీ కూడా 1-2-3 దారాదత్తం చేస్తుంది. స్థానిక సౌత్రిపేటలోని షిరిడి సాయి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం పురస్కరించుకుని ఉదయం కాకడహారతి విశేష పూజలు నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి మందిరంలో కన్వీనర్ జనార్దన్ రావు ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం కొట్టు నాగభూషణం, పుష్పవల్లి దంపతులచే గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నవీన్ బాబా, ప్రవా శ్రీనివాస్, విష్ణుమూర్తి, శ్రీరామచంద్రమూర్తి, ఆకులరాము, రుద్రాసాయి, డాక్టర్ దుర్గాదాస్, ఏ వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, రాధిక, శ్రీలక్ష్మి, కనకదుర్గ, అన్నపూర్ణ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోగవల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము అత్యంత వైభవపేతంగా స్వామివారికి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారిని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దర్శనం చేసుకుని అన్నప్రసాదం కూడా తీసుకుని వెళ్తున్నారు. కావున ప్రతి భక్తులు 11 గంటల నుంచి కూడా అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతుంది. మీ వంతు విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కనుక అన్న సమారాధనకి మీ వంతు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 300 మంది పైనే ఇంకా పెరిగిపోయారు. కావున ప్రతి భక్తుడికి తృప్తిగా భోజనం చేయాలంటే ఈ యొక్క కమిటీ వారు సుమారు 10,000 రూపాయల వ్యయంతో ప్రతి వారం కూడా అన్న సమారాధన చేస్తున్నారు. మీరందరూ కూడా మీ వంతు విరాళాలు ఇస్తే ఇంకా 10 మంది తృప్తిగా భోజనం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించిన వారు అవుతారని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.